ఈసారి ముఖం మీద కాదు ఇంకేడు ఉమ్మిస్తారు అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ఆమె బయటకు వచ్చి చెప్తుంది తప్ప అది మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. అత్త చచ్చిన 6 నెలల కోడలు ఏడ్చినట్టు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు ఇది బయటకు వచ్చింది? ఎందుకంటే అందరూ చూస్తారని దానికి అర్థమైపోయింది. ఎందుకంటే అందించుకునేది ఏదో ఒకటి ముందుగా చెప్తే అయిపోతుందని చెప్పింది అంతే తప్ప మనస్ఫూర్తిగా చెప్పలేదు. మనస్ఫూర్తిగా చెప్పే ఘటం కాదు అది. మనస్ఫూర్తిగా చెప్పేది అయితే ఎప్పుడో చెప్తుండే. ఏంటి మంచితనం మీరు చూసిన దాంట్లో పెట్టుకోరా నాయన దాని మంచితనం. క్షమాపణ చెప్పదలుచుకుంటే రోజా గారు కూడా క్షమాపణ చెప్పాలి, నాగబాబు గారు కూడా క్షమాపణ చెప్పాలి, అతను కూడా క్షమాపణ చెప్పాలి, అక్కడ ఉన్నటువంటి తమ కో ఆర్టిస్ట్ అతను కూడా క్షమాపణ చెప్పాలి. మీకు ఏమనిపిస్తుంది? అనసూయ చెప్పిన అపాలజీస్ లో పవన్ గారు మీరే చెప్పాలి. అనసూయ చెప్పిన అపాలజీస్ లో గతంలో నేను ఈ మాట మాట్లాడడం ద్వారా రాశి గారి పట్ల అవమానకరంగా మాట్లాడాను అనే బాధతో క్షమాపణ చెప్పినట్టు అనిపిస్తోందా? లేదు ఇప్పుడు డ్రెస్సుల గురించి వివాదం జరుగుతోంది, అనసూయను దుమ్మెత్తు పోస్తున్నారు కాబట్టి ఈ సమయంలో ఆ వీడియోను తీయడం ద్వారా కొంత మళ్ళీ డీఫేమ్ అవుతోందన్న భయంతో సారీ చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఆమె రాశి గారిని అవమానించినందుకు ఆమె ఏమాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటికే డ్రెస్సుల మీద నన్ను ఈడ మొత్తం ఉమ్మిస్తారు ముఖం మీద, ఈసారి ముఖం మీద కాదు ఇంకేడు ఉమ్మిస్తారు అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ఆమె బయటకు వచ్చి చెప్తుంది తప్ప అది మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. అత్త చచ్చిన 6 నెలల కోడలు ఏడ్చినట్టు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు ఇది బయటకు వచ్చింది? ఎందుకంటే అందరూ చూస్తారని దానికి అర్థమైపోయింది. ఎందుకంటే అందించుకునేది ఏదో ఒకటి ముందుగా చెప్తే అయిపోతుందని చెప్పింది అంతే తప్ప మనస్ఫూర్తిగా చెప్పలేదు. మనస్ఫూర్తిగా చెప్పే ఘటం కాదు అది. మనస్ఫూర్తిగా చెప్పేది అయితే ఎప్పుడో చెప్తుండే. ఏంటి మంచితనం మీరు చూసిన దాంట్లో పెట్టుకోరా నాయన దాని మంచితనం. క్షమాపణ చెప్పదలుచుకుంటే రోజా గారు కూడా క్షమాపణ చెప్పాలి, నాగబాబు గారు కూడా క్షమాపణ చెప్పాలి, అతను కూడా క్షమాపణ చెప్పాలి, అక్కడ ఉన్నటువంటి తమ కో ఆర్టిస్ట్ అతను కూడా క్షమాపణ చెప్పాలి. సినీ రంగంలో ఉంది, అక్కడ సినీ రంగంలో ఉండేటువంటి మహిళ కాబట్టి తన మనసును అర్థం చేసుకొని పాప రాజు గారు ఏడుస్తుంది కదా, కళ్ళు తుడుచుకుంటుందా? అంత కళ్ళు తుడుచుకోవాల్సిన అవసరమే ఉందండి ఇక్కడ, అంత అవసరం లేదు. ఇక్కడ ప్లెజర్ని ఏమైనా పూస్తున్నారా ఏంది రాజు గారు? అంత కళ్ళీళ్ళు ఎందుకు వస్తాయండి అక్కడ? ఆమె ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, ఈ రోజులో బాడీ షేమింగ్ చేయకూడదు. బాడీ షేమింగ్ జరగలేదు, అసలు జరగనటువంటి అత్యాచారం జరిగినప్పుడు శివాజీ మాటల్లో తప్పేమనిపించింది కాదు. ఓకే, శివాజీ మాటల్లో తప్పనిపించింది కానీ రాశి గురించి అనసూయ మాట్లాడిన మాటల్లో మీకు తప్పేమనిపించలేదు మురళీకృష్ణ గారు కదా? శివాజీ మాటలు తప్పే. శివాజీ మాటలు ఖచ్చితంగా ఆయన అన్న మాటల్లో మహిళలు చీరలలో మాత్రమే అందంగా ఉంటారు అనే పదం ఉపయోగించాడు, అది తప్పది. ఇంకొకటి ఏంటంటే మీరు ఆయనతో మాట్లాడడం అటువంటి సంఘటనలు జరిగాయంటే అటు మాట్లాడే పెద్ద తప్పది, తప్పు మాట్లాడాడు శివాజీ, అది అనకూడదు. అతను పవన్ గారు ఏంటంటున్నారు? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు శివాజీ గారు ఏమో కప్పుకోమని చెప్పిండు, అనసూయ ఏమో ఇప్పుకోమని చెప్పింది. ఇప్పుడు కప్పుకో అన్నది ఏం తప్పు ఉంది, ఇప్పుకో అన్నానికే అదే కాబట్టి కొట్టుకుపోతుంది చూడు. అనసూయ హృదయం మంచిగా వీళ్ళిద్దరు పోయి అవును అంట పోతే అనసూయ గేట్ వాచ్మెన్ గిట రానియారు రసాజీ. అసలు ఇంతగానం మాట్లాడుతున్నావు, అదొక్కతే నీకు ఆడదాం లెక్క కొడుతున్నాదిరా? అదేమని నీకు పక్కలేసుకొని బట్టలేసుకొని తిరుగుతుంటా కూడా ఎందుకు ఆమె అందాలు ఇస్తున్నందుక, అందాలన్నీ చూపిస్తున్నందుక మరి జరగని జరిగారు అనసూయ చాలా మంచిదంట, ఏ యాంగిల్ మంచిది. అవును, ఆమె క్షమాపణ చెప్పడంలోనే చెప్తున్నావు. శివాజీ చెప్పిన దాంట్లో నీకు తప్పు అనిపించిందా? శివాజీ గారు ప్రతి ఒక్క మహిళలో అక్కని చెల్లని చూసుకుని కాబట్టి పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్పిండు.
నీలాగా అందరూ ముసలోని అయినా కానీ నీకు సిగ్గు శరం శివాజీ గారు ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్య వివక్షను చూపించమంటాడు, అది తప్పు. అందుకే నీకు ఇప్పుడు శివాజీ గారు ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్య వివక్షను చూపించాడు, అది తప్పు. మాటలు తప్పుంది. ఎందుకు పద్ధతి చేసుకొని వచ్చినావు? కింద పాయింట్ పైన ఒకటి లోపల లోట. అవును, కేవలము వస్త్రదానం వల్ల మాత్రమే బయటకు వచ్చి దాడి జరిగింది అనే తప్పు. హీరోలు దాన్ని మోవర్ చేసుకున్నాను కూడా తెలియనట్టుంది ఇంతగానం. మరి నీకు ఇంతగానం ఏం చూపించింది? ఆ భరద్వాజ్ గారు కూడా ఇంతగానం చెప్పాడు దాని గురించి. నువ్వు అంతగానం కోసుకుంటున్నావు దాని గురించి. కొడుకున్నావేమ్రా నాయన నువ్వు? కాదు పవన్ గారు, అనసూయ ఒక మాట అన్నారు, నేను మహిళల హక్కుల గురించి పోరాడుతున్నానని. మురళీకృష్ణ గారు, మీకు కూడా అదే అనిపిస్తుంది? అనసూయ మహిళల హక్కుల గురించి పోరాడుతున్నారా? అవి ఎట్లుంటాయి అన్న? మహిళల హక్కులు అంటే ఎట్లుంటాయి? మాకైతే అర్థమైతలేదు. అంటే బట్టలు ఇప్పుకొని తిరగమని మహిళల హక్కు? పోయి మిడిల్ షెడ్యూల్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ తిరుగురు అని చెప్పేది మహిళల హక్కు? అది ఇదేనా మహిళల హక్కు? నాలోతు కొడుకులు అయ్యారు, నాలేక కూడా నువ్వు బ్రాలు ట్రయల్ వేసుకొని అందరికి ఫోటోలు చూపి నా మొగన్ తప్ప ప్రపంచంలోని అందరు మొగలకు చూపించే మహిళ హక్క? ఏడే ధర్నా చేసింది మహిళ హక్కుల కోసము? మహిళల మీద రేపులు జరుగుతున్నాయి అని చెప్పేసి ధర్నాలు చేసిందా? మహిళలకు సమాన హక్కులు కావాలని చెప్పేసి ధర్నాలు చేసిందా? లేకపోతే కుటుంబిషన్లు కావాలని ధర్నాలు చేసిందా? కొత్త చట్టం తెమ్మని మొగమాల మహిళల హక్కులు? ఆమె ఉద్యోగం రాజకీయ నాయకురాలు కాదామె. ఆమె ఒక సినిమా, ఒక క్యారెక్టర్ సినిమాలో ఒక ఆర్టిస్ట్ ఆమె, అంతే. ఇవే బట్టలు వేసుకొని బట్టలు వేసుకొని ఊరకో మన చీపురు గట్ట తీసుకొని కొడతారు దీన్ని. ఆమె తప్పు చెప్పలేదు, మహిళల హక్కుల కోసం చెప్పింది. మహిళలను స్వేచ్ఛగా ఉండమంది, మహిళల్ని స్వేచ్ఛగా జీవించండి, మీకు నచ్చిన బట్టలు వేసుకోండి అంది. స్వేచ్ఛగా ఉండమంది, మీకు నచ్చిన బట్టలు కంఫర్టబుల్ ఉన్న బట్టలు వేసుకోమంది. నాగబాబు గారు కూడా అదే చెప్పారు. అది 100% కరెక్ట్ చెప్పారు. మహిళలందరూ ఏమన్నారంటే మేము మాకు నచ్చిన బట్టలు వేసుకుంటున్నాం, కానీ మీరు ఇలాంటి బట్టలు వేసుకుని స్విమ్మింగ్ పూల్లో పైన కచ్చెప్పు కింద కచ్చెప్పు ఉన్నటువంటి బట్టలను తీసుకొచ్చి వీడియోల్లో పెట్టొద్దు, మా పిల్లలు పాడైపోతున్నారు అని అంటున్నారు. మేము మాకు నచ్చిన బట్టలే వేసుకుంటున్నాము, మేము స్వేచ్ఛగానే ఉన్నాము, మా హక్కులకి ఏ అక్కడక్కడ ఒక ఎద ఉంటాడు, ఎవడు అక్కడక్కడ ఒక ఎద ఉన్నాడు, వాళ్ళ భర్తం పట్టడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, పోరాటాలు చేస్తున్నాం. కానీ మీరు ఆ 2 పీస్ బట్టలు వేసుకొని నెట్టింట్లో పెట్టడం ద్వారా మా పిల్లలు పాడైపోతున్నారు అనేదే సగటు స్త్రీ ఎవరైతే అనసూయను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు చెప్తున్న మాట. సో స్వేచ్ఛ గురించి కాదు ఇక్కడ. స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళినప్పుడు డిగ్రీలు వేసుకుంటారండి. మరి స్విమ్మింగ్ పూల్ అకౌంట్ లో పెట్టుకో, స్విమ్మింగ్ పూల్ దాంట్లో పెట్టుకో. నీది మీరు చెప్పండి, చూస్తారు గిట్లనే జ్ఞానం ఇవ్వండి. ఇప్పుడు అయితే తాత ఎట్లా నీకు ఒక హోదా ఉంది, 10 మందికి పనికొచ్చేటట్టు చెయ్యి. నువ్వు ఒక సెలబ్రిటీ అయినావు, ఏ నుంచి ఫస్ట్ ఎక్కడి నుంచి ఏడిపోయినావు తెలుసుకో. నువ్వు నువ్వేమో సగం సగం మింగుతావు. ఇంగ్లీష్ మాట్లాడాలంటే తెలుగు మాట్లాడే సగం మింగి సగం మాట్లాడతావు. పెద్ద టాప్ హీరోయిన్లు కూడా ఇలా గిడుచుకోరు. నువ్వు పెట్టే ఫోటోలు కానీ నువ్వు చేసే దళిద్రమైన పనులతోటి పిల్లలు పాడైపోతారు. ఎట్లా నీ కొడుకు అయితే ఆల్రెడీ నీ పెద్ద కొడుకు చీ కొట్టిండు, ఇక అందరితో కూడా దండించుకుందాం అనుకుంటున్నావు. అతను చిన్న పిల్లవాడు కాబట్టి, ఒక మైనర్ కాబట్టి నీకంటే స్వాతి నాయుడు బెటర్, 100% అది బెటర్. నీకంటే స్వాతి నాయుడు బెటర్. అది నిజాయితీగా అది వ్యభిచారం చేసుకుని అయినా బయటకు వచ్చి బతుకుతుంది, కానీ నీవు ముసుగులో బతుకుతున్నావు. 10 మందిని నీచమైన బతుకు 10 మందిని ఆగం చేస్తున్నావు నువ్వు. 8 నెలల అందుకే పడుతుండు. రాజ్యాంగబద్ధంగా ఆమెకి తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుని తప్పేంటండి? మీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిందా పవన్ గారు? మీ ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా అనసూయ గారు చాలా ఆమె ఫోటోలు పెట్టిందా? నీ బాదార్ల వార పోసిన తొక్కినోందే తప్పు, పోసింది తప్పు కాదన్నట్టు నువ్వు బట్టలు వేసుకొని బాదార్లకు వస్తేవి, చూసినోందే తప్పు అంటుంటివి. చూడకండి, మీ దగ్గరకు వచ్చి